హాయ్ గాయ్స్. ఇది నేను మాట్లాడాలో లేదో నాకు తెలియదు. బట్ చాలా ఫ్యామిలీలో జరుగుతున్న విషయమే. ముఖ్యంగా లేడీస్ ఏంటంటే మీరు ఒకవేళ మీ ఫ్యామిలీ ఏర్పడిన తర్వాత అంటే పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న పెద్ద గొడవలు జరుగుతాయి. ఆ గొడవల్ని మీరు పట్టించుకొని మీ అమ్మ వాళ్ళ మాటను, పక్కన వాళ్ళ మాటను పట్టించుకొని మీ భర్తను, మీ పిల్లల్ని వదిలేసి, మీ సంసార జీవితాన్ని వదిలేసి పుట్టింటికి వెళ్లి కూర్చొని ఇంకా అక్కడ తిక్క తిక్క పనులు చేసుకుంటా అదే అక్రమ సంబంధం పెట్టుకొని మీ భర్తని కావచ్చు, మీ పిల్లల్ని కావచ్చు, మీ సంసారాన్ని మొత్తానికి మర్చిపోయి కేసులు పెట్టడం కావచ్చు ఇలాంటివి చేయొద్దు. ఎందుకు తెలుసా? ఈరోజు బాగానే ఉంది. నీలో రక్తం, బలం అంతా ఉంది ఈరోజు. ఇతరులు ఆస్తి చూసో, ఇతరుల దగ్గర డబ్బులు చూసో, మీ వోళ్ళేమో ఇస్తారు ఆస్తులు అది ఇది నువ్వు బతికిపోతావు మంచిగా, హ్యాపీగా జీవితం గడిచిపోతదని అనుకోవద్దు. ఇప్పటి గురించి ఆలోచించకండి. వచ్చే 10, 20, 30, 50 సంవత్సరాల గురించి ఆలోచించండి. పిల్లలు పెద్దగైన తర్వాత ఎలాంటి సమస్యలు ఏర్పడతారో దాని గురించి ఆలోచించండి. ఎప్పుడైనా చూసుకోండి, భార్యాభర్తలు ఇద్దరు ఉంటేనే ఆ సంసార జీవితాన్ని, మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. అండ్ మంచి జీవితాన్ని పొందగలరు. అది ఏ విధంగానైనా ఓకేనా? భర్త లేకుంటే భార్య జీరో. భార్య లేకుంటే భర్త జీరో. వాళ్ళు జీవించలేరు సుఖ సంతోషంగా. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ లంజతనం, దొంగతనం, ఈ అక్రమ సంబంధాలు అండ్ చిన్న చిన్న చెప్తారు కదా 4 రోజుల ముచ్చట్లు, ఇది 4 రోజులే ఓకేనా? జీవితాంతం కాదు. కాబట్టి మీరు తెలిసి తెలియకో ఏదో ఒక విధంగా మీ భర్తతో దూరంగా ఉంటే, మీ భార్యతో మీరు దూరంగా ఉంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ దేవుడు కలిపిండు మీ ఇద్దరిని భార్యాభర్తలా అంటే మీరు కలిసి ఉంటేనే మీకు మంచి జీవితం. ఎవరైతే మనస్ఫూర్తిగా లేదంటే గొడవపడో ఏదో ఒక విధంగా భర్త నుంచి దూరంగా వెళ్ళిపోయింది భార్య అంటే నీదే తప్పు. భార్య నుంచి దూరంగా వెళ్ళిపోయాడు భర్త అంటే నీదే తప్పు. ఎవరైతే దూరం వెళ్ళిపోతారో వాళ్ళదే తప్పు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తిక్క తిక్క పనులు చేస్తున్నారని అర్థం. ఓకే. కాబట్టి ఓకే. అండ్ ఒకటి భార్యాభర్తల మధ్యలో గొడవలు జరిగిన తర్వాత ఈ పెద్ద మనుషులు మాట్లాడతారు. అంటే పోలీస్ కేసు అది ఇది పెట్టిన తర్వాత ఇది చాలా చూస్తున్నాం సమాజంలో. ఓకే. పోలీస్ కేసు పెట్టిన తర్వాత పోలీస్ కేసు ఏం చెప్తారు పోలీసులు? పెద్దవాళ్ళు మాట్లాడుకోమని చెప్తారు. కరెక్టా కాదా? బట్ పెద్దవాళ్ళు మీరు అర్థం చేసుకోండి దయచేసి. ఎందుకు తెలుసా? చాలామంది సంసారాల జీవితాన్ని నాశనం అయ్యేది మీ చేతిలోనే, కలిసేది మంచి జీవితం పొందేది మీ చేతిలోనే పెద్ద నాయకుడు. కాబట్టి ముందు వెనక డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు, వాళ్ళు తాగడానికో లేదంటే మా వాళ్ళు ఆడవాళ్ళ సైడ్, వీళ్ళు మగవాళ్ళ సైడ్ అనుకుంటా కాకుండా మంచిగా వీళ్ళు ఏ విధంగానైనా కలిసి సంసారం చేయాలన్న మైండ్ సెట్‌తో ఆ నసాబ్ ఆ పెద్ద మనుషుల మీటింగ్‌ని అరేంజ్ చేసి వాళ్ళని కలిపి వెళ్ళండి. అంతేగాని విడదీసి వెళ్ళకండి దయచేసి. లేదంటే మీ జీవితంలో 2, 3, 5, 10 సంవత్సరాల తర్వాత ఇదే సిట్యుయేషన్ భార్యాభర్తల గొడవలు అండ్ విడిపోయే సిట్యుయేషన్ వస్తే మీ పిల్లల జీవితంలో వస్తే మీరేం చేస్తారు? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఒకటే గొడవలన్న తర్వాత కామన్. బట్ దాన్ని తప్పు ఎవరైతే చేస్తారో వాళ్ళు దూరమవుతారు. తప్పు ఎవరైతే చేస్తారో వాళ్ళు నాకు వద్దు, నాకు విడాకులు కావాలి, నాకు అతను నచ్చలేదు, ఆమె నచ్చలేదని చెప్తారు. కరెక్టా కాదా? కాబట్టి పెద్ద నాయకులు మీరు ఈ కింద పైన వాళ్ళు ఏం చేసినా కూడా కింద పైన పడినా పర్లేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దయచేసి తప్పుగా అనుకోవద్దు. వాళ్ళని కలపండి అంతే. కలిసి హ్యాపీగానే ఉంటారు. కాకపోతే నటిస్తూ అండ్ చేసే అక్రమ సంబంధాల వల్లనే దూరంగా ఉంటారు వాళ్ళు. అది మీకు తెలుసు, ఆ దేవునికి తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే వాళ్ళని ఒకటే చేయండి పెద్ద మనుషులు, కలపండి. కలిపి సంసారం చేసే విధంగా బాండ్ పేపర్ రాసి మరీ పంపండి. ఈమెకేమైనా జరిగితే నీ బాధ్యత, నీకేమైనా జరిగితే నీ బాధ్యత. ఓకే. అది వాళ్ళని భయపెట్టి పోలీస్ స్టేషన్‌లో సిగ్నేచర్ తీసుకొని కలిపి పంపండి. ఓకేనా? ఇందులో ఏమైనా తప్పుగా అని ఉంటే నన్ను క్షమించండి. ఓకే. థాంక్ యూ. దిస్ ఈస్ టైగర్ ప్రేమ్ నాయక్. జై హింద్.